హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమిళ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఆర్ఆర్బి ట్విట్టర్ క్యాంపెయిన్ తర్వాత మనకు ఓ చిన్న గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఏంటిది, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. రైల్వే మినిస్టర్ ఏమన్నారు దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనమే అందరికంటే ఫస్ట్ మీకు అప్డేట్స్ ఇస్తాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, టెక్స్ట్ సిరీస్ వాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే ఇండియాలోనే నెంబర్ 1 కాంపిటేటివ్ ఎగ్జామ్కి టెస్ట్ సిరీస్ ఉంటాయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంటాయి. ఆల్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎనీ జాబ్స్కి ఉంటాయి. అండ్ వీళ్ళు ప్రజెంట్ ఆఫర్ ఇస్తున్నారు, ఎందుకంటే ఈ ఇయర్ ఎండింగ్ కాబట్టి వీళ్ళు బిగ్ ఆఫర్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడే తీసుకోవడం చాలా బెటర్, తర్వాత ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడే తీసుకోండి. ఇక్కడ ఆఫర్ ఏంటిదంటే ఇక్కడ చూడండి, 14 మంత్స్కి 399 అని ఉంది. అదే మన రెఫరల్ కోడ్ ఇక్కడ ఉందండి. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు 299కి వస్తుంది. అండ్ లైఫ్ టైం టెస్ట్ ఇదే అండి. ఇది తీసుకుంటే మీకు మన రెఫరల్ 699 అని ఉంది. మన రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 499కే వస్తుంది. అండ్ ఇది లైఫ్ టైం అంటే 10 ఇయర్స్ అయినా, ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్. అండ్ ఏ ఎగ్జామ్కి టెస్ట్ సిరీస్ ఉన్నా దాంట్లో ప్రతిదీ రాసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. हमारे साथ बात करने वाले हैं तो कई बच्चों के प्रश्न आए हैं मेरे साथ, व्हाट्सएप पे भी आया है कि ये ग्रुप डी की परीक्षाओं को पूरे देश में बहुत ज्यादा परीक्षार्थी इंतजार कर रहे हैं, तो क्या प्लान है आपकी रेलवेज का? क्या उनको इंतजार लंबा खींचना है उनका? नहीं, इसमें देखिए बहुत अच्छा प्रश्न पूछा है, थैंक यू, आपने ये प्रश्न पूछा। और ये मैं बच्चों को सबको एकदम क्लियरली कह देना चाहता हूँ, हाई कोर्ट में करीब 5 लाख बच्चों के बिहाफ पे कुछ केसेस हुए थे। केस क्या थे कि एप्लीकेशन फॉर्म के ऊपर जो फोटोग्राफ है वो फोटोग्राफ अच्छे से विजिबल नहीं था, तो वो एप्लीकेशन रिजेक्ट हुई। तो बच्चों ने कहा कि हमको वापस परमिशन दी जाए कि हम अपना नया फोटोग्राफ लगा लें। सो इलाहाबाद हाई कोर्ट ने पिछले कुछ ही दिनों पहले इसका ऑर्डर दिया है। जैसे ही वो ऑर्डर आया, रेलवे बोर्ड इज इम्प्लीमेंटिंग दैट ऑर्डर, और करीब 5 लाख बच्चों के फ्यूचर का उसमें प्रश्न है, इसलिए बहुत सेंसिटिविटी के साथ जाना चाहिए, संवेदनशील होकर उसको देखना चाहिए। तो वी हैव अलाउड ऑल दोज स्टूडेंट्स टू सबमिट अ फ्रेश फोटोग्राफ। नया फोटोग्राफ लगता है, उसके तुरंत बाद में एग्जाम की डेट आएगी। एग्जाम भी 2 स्टेज का प्रोसेस है, तो उसका टाइम है। सो ऐसा नहीं है कि इसमें डिले करने का कोई इंटेंशन है। द रियल कॉज वॉज हाई कोर्ट के अंदर केसेस, वो सॉल्व हो गए, कुछ ही दिनों पहले सॉल्व हुए, तो अब एग्जाम का प्रोसेस भी आगे बढ़ेगा। ఫ్రెండ్స్, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన ఏ మినిస్టర్ కానీ ఎవరు దాని ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి ఒక ప్రెస్ నోట్ కానీ ఎలాంటి నోట్ ఇవ్వలేదు. కానీ ఫైనల్లీ మన ట్విట్టర్ క్యాంపెయిన్ తర్వాత వాళ్ళైతే స్పందించారు ఇక్కడ. ఎందుకంటే మనం చేసిన ట్విట్టర్ క్యాంపెయిన్ నిన్న మామూలు కాదండి, అది వరల్డ్లోనే ట్రెండ్ అయింది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది అరౌండ్ 12కి ఆ టైంలో వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది, 3.3 మిలియన్ ట్వీట్స్తోని. అదే ఈవినింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు 2:16 PM సెవెంత్ ప్లేస్లో ట్రెండ్ అయిందండి. మనది 7th ప్లేస్లో ట్రెండ్ అయింది 3.8 మిలియన్స్తోని. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్టీన్ 26 అని ఉందండి. 16 అంటే అది ఈవినింగ్ 4:26కి ఇక్కడ మనం టాప్లోనే ట్రెండ్ అవుతున్నాయి ఇండియాలో, ఇండియన్ ట్రెండింగ్లో ఇక టాప్లోనే ట్రెండ్ అవుతున్నాం. కానీ ఇక్కడ ఎన్ని ట్వీట్స్ ఇవ్వట్లేదండి. అంటే చూడండి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మోసం చేస్తుందో. అండ్ ఇక్కడ చూడండి అండి, ఇంకో మోసం చూపిస్తాను ఇక్కడ. ఇది వరల్డ్ ట్రెండింగ్ది, ఇటు సైడ్ రైట్ సైడ్ ఇది వరల్డ్ ట్రెండింగ్ది. దాంట్లో ఇక 7 PMకి ఇక్కడ 7 PMకి చూస్తే ఇక్కడ 2.4 మిలియన్ ట్వీట్స్ ఉన్నాయండి. అంటే యాక్చువల్గా మార్నింగ్ 3.3, ఇక్కడ 3.3 ట్వీట్స్ ఉన్నాయి. 3.8 మిలియన్స్, 2K 3.8 మిలియన్స్ ఉన్నాయండి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 7 PMకి యాక్చువల్గా పెరగాలి, ఈవినింగ్ వచ్చేసి 6 మిలియన్స్ దాటిందండి. 6 మిలియన్స్ ట్వీట్స్ దాటినాయి. కానీ వీళ్ళు చూడండి ఇక్కడ 2.4 మిలియన్స్ మాత్రమే అని ఇచ్చారు. అంటే ఎన్ని ట్వీట్స్ డిలీట్ చేశారో మనమే అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ మీద ఎంత ప్రెజర్ ఉంది. అందుకనే రైల్వే మినిస్టర్ కూడా దానికి రిప్లై ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్, దీంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మెయిన్ పర్సన్
ఇక్కడ మనం ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదండి, మనకు స్టూడెంట్ ఫేవర్ ఎవరు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ట్వీట్ చేశారండి మన గురించి, జస్టిస్ ఫర్ ద రైల్వే స్టూడెంట్స్. ఇక్కడ చూడొచ్చు మనం రాహుల్ గాంధీ అంటే దీనివల్ల అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ కూడా ఇది ఫేమస్ అయింది. సో అందుకే వాళ్ళు రిప్లై ఇచ్చారు. అండ్ ఎగ్జామ్స్ డేట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ట్విట్టర్ క్యాంపెయిన్ ఉన్నా ఏది ఉన్నా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలండి, అప్పుడు రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా తెలియజేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం అంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. అండ్ హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.